ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరలా మన యొక్క జీవితంలో దేవుడు మరి ఒక రోజును అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మనం ప్రార్థనతో ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. సహోదరులు అప్పారావు గారు ప్రార్థన చేస్తారు. సర్వోన్నతుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, మీ ఘనమైన, పరిశుద్ధమైన, విలువైన, శ్రేష్టమైన మీ నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలం ముందునైనా లేఖనాన్ని చదువుకున్నట్టుకు, ప్రార్థన చేసుకున్నట్టుకు మీరు మా ఎడల చూపించిన దయను బట్టి, కనికరమును బట్టి, కృపను బట్టి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన సేవకులను, విశ్వాసులను మీరు దీవించి ఆస్వాదించడం ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని సకాలంలో నడిపించి మీరే ఘనత మహిమ పొందమని, ఎలాంటి అంతరాయం కలగకుండా సమస్తం మీ మహిమ కొరకు జరిగించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. వందనాలు అన్నయ్య. స్వామి గారు ఒక కీర్తన పాడండి. అలాగే. ముందు స్తుతి పాట పాడమన్నారుగా. అవునన్నయ్య. సరే. మీ స్పీకర్ ఆఫ్ అయిపోయింది. మీరు పాడుతున్నారేమో మరి. ఓకే 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 వచ్చింది. ఆత్మస్వరూపి అగు అనే దేవునికి ఆత్మతో సత్యంతో ఆరాధనతో మన పాట పాడి దేవునికి మహిమంగా అందరికి వచ్చిన పాటే పాడతాం. ఆత్మస్వరూపి అగు యెహోవా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. పూజనీయుడు, బహుకీర్తనీయుడు, పరిశుద్ధుడు, స్తుతికి పాత్రుడు. పూజనీయుడు, బహుకీర్తనీయుడు, పరిశుద్ధుడు, స్తుతికి పాత్రుడు. ఆత్మస్వరూపియగు యెహోవా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. సర్వ సృష్టికి సొంతవాడాయనే, సర్వజనులకు తండ్రియు ఆయనే. సర్వ సృష్టికి సొంతవాడాయనే, సర్వజనులకు తండ్రియు ఆయనే. సకల ఆశీర్వాదములకు కర్తను, సకల ఆశీర్వాదములకు కర్తను. సన్నుతింతుము ప్రియ సంగమా, సన్నుతింతుము ప్రియ సంగమా. పూజనీయుడు, బహుకీర్తనీయుడు, పరిశుద్ధుడు, స్తుతికి పాత్రుడు. పూజనీయుడు, బహుకీర్తనీయుడు, పరిశుద్ధుడు, స్తుతికి పాత్రుడు. ఆత్మస్వరూపియగు యెహోవా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. శాశ్వత రాజ్యమునకు రాజు ఆయనే, సర్వ సైన్యములకు అధిపతి ఆయనే.
శాశ్వత రాజ్యమునకు రాజు ఆయనే, సర్వ సైన్యములకు అధిపతి ఆయనే. సాటి లేని నిత్యుడైన సత్యదేవుని, సాటి లేని నిత్యుడైన సత్యదేవుని స్తోత్ర గీతముల్ పాడుము ప్రియ సంగమా. స్తోత్ర గీతముల్ పాడుము ప్రియా సంగమా. పూజనీయుడు బహుకీర్తనీయుడు, పరిశుద్ధుడు స్తుతికి పాత్రుడు. పూజనీయుడు బహుకీర్తనీయుడు, పరిశుద్ధుడు స్తుతికి పాత్రుడు. ఆత్మా స్వరూపియగు యెహోవా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధింతుము, ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. దారి తప్పి దూరస్తులమైన మనలను క్రీస్తునందు సమపస్తులునగా చేసును. దారి తప్పి దూరస్తులమైన మనలను క్రీస్తునందు సమపస్తులునగా చేసును. కరుణా సంపన్నుడైన దేవదేవుని, కరుణా సంపన్నుడైన దేవదేవుని కీర్తించుము కొనియాడుము ప్రియా సంగమా. కీర్తించుము కొనియాడుము ప్రియా సంగమా. పూజనీయుడు బహుకీర్తనీయుడు, పరిశుద్ధుడు స్తుతికి పాత్రుడు. పూజనీయుడు బహుకీర్తనీయుడు, పరిశుద్ధుడు స్తుతికి పాత్రుడు. ఆత్మా స్వరూపియగు యెహోవా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధింతుము, ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. వందాలండి. వందనాలు అన్నయ్య. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు అప్పారావు గారు ఇంకో కీర్తనను పాడి వినిపిస్తారు. దయగనుమా దేవా యెహోవా, దీన జన రక్షక సర్వేశ. దయగనుమా దేవా, సర్వ సృష్టికర్తవు సర్వాంతరయామివి, సర్వోన్నతుడవు సర్వశక్తివంతుడవు. సర్వ సృష్టికర్తవు సర్వాంతరయామివి, సర్వోన్నతుడవు సర్వశక్తివంతుడవు. సర్వదా నిన్నే స్తుతియంతుమయ్యా, సర్వదా నిన్నే స్తుతియంతుమయ్యా. సాటి లేని సత్యదేవుడా సన్నుతింతుము నీదు నామము. సాటి లేని సత్యదేవుడా సన్నుతింతుము నీదు నామము. దయగనుమా దేవా యెహోవా, దీన జన రక్షక సర్వేశ. దయగనుమా దేవా, అవిధేయులమై ఆజ్ఞను మీరి అపరాధులమై నీకు దూరమైతేమి. అవిధేయులమై ఆజ్ఞను మీరి అపరాధులమై నీకు దూరమైతేమి. నీదు సుతుని పంపి సమాధాన పరచిన, నీదు సుతుని పంపి సమాధాన పరచిన. శాంతి ప్రదాత జీవనదాత సన్నుతింతుము నీదు నామము.
శాంతి ప్రదాత జీవనదాత సన్నుతింతము నీదు నామము దయగను మా దేవా యెహోవా దీన జన రక్షక సర్వేశ దయగను మా దేవా ఆశ్చర్యకరములు నీదు సంకల్పములు ఆలోచన కర్తవు నీవు అద్వితీయ దేవుడా ఆశ్చర్యకరములు నీదు సంకల్పములు ఆలోచన కర్తవు నీవు అద్వితీయ దేవుడా అతి మధురం మనోహరం నీ నోటి మాటలు అతి మధురం మనోహరం నీ నోటి మాటలు అనుసరింతము ఆరాధింతము ఆత్మతో సత్యముతోను అనుసరింతము ఆరాధింతము ఆత్మతో సత్యముతోను దయగను మా దేవా యెహోవా దీన జన రక్షక సర్వేశ దయగను మా దేవా. వందనాలండి. వందనాలన్నయ్య. ఇప్పటి వరకు ప్రార్థన చేసినటువంటి అలాగే పాటలు పాడినటువంటి సహోదరులకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి మరి యొక్క భాగంలోకి మనం వచ్చి ఉన్నాము. వాక్య పట్టణములు ఆదికాండము 10వ అధ్యాయంలో మనం వాక్య పట్టణంలో చదువుకుంటున్నాము. ఆదికాండం 10వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనం వరకు రెడ్డిగా చదువుతారు. తర్వాత 15వ వచనం నుండి 20వ వచనం వరకు ప్రభుదాస్ అన్నయ్య చదువుతాడు. 21వ వచనం నుండి 32వ వచనం వరకు సంధ్య చదువుతుంది. చదవండి రెడ్డి గారు, కొంచెం స్లోగా చదవండి. మీ వాయిస్ చాలా బాగుంది, చక్కగా. ఇది నోవా కుమారుడగు షేము హాము యాపేతు అను వారి వంశావళి. జలప్రలయం తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గొమెరు, మాగోగు, మదాయి, యనాను, తుబాలు, మెషెకు, తిరుసు అనువారు. గోమెరు కుమారులు అష్కానాజు, రిఫితు, తగొర్మా అనువారు. యోవాను కుమారులు ఎలిషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశముల్లో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు, మిస్రాయి, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు సెబా, హవీలా, సబ్తా, రైమా, సబక్తా అనువారు. రైమా కుమారులు షేబా, దాదాను అనువారు. కూషు నిమ్రోదుని కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుట ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడై నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశంలో బాబేలు, ఎరాకు, అక్కాదు, కల్నే అను పట్టణములు అతనికి రాజ్యములను మొదలు. ఆ దేశంలో నుండి అష్షూరు బయలుదేరి వెళ్ళి నినివేను, రెహోబోతీరును, కలాహును, నినివేకును, కలాహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను. ఇది ఆ మహాపట్టణము. మిస్రాయిము, లూదీయులు, అనామీయులను, లెహేబీయులను, నప్తుహీయులను, పుత్రుసీయులను, కుస్లుహీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిస్తీన్లు కుండ్లుహీయులలో నుండి వచ్చిన వారు. ప్రభుదాస్ అన్నయ్య చదవండి మిగతా వచనములు.
15వ వచనం నుండి 20వ వచనం వరకు. సరే, నేను చదివేనా? మీరు చదివించాలి. కానాను తన ప్రథమ కుమారుడగు సిదోనును, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, సెమోరీయులను, హమాతీయులను కనెను. తర్వాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిములకు వెళ్ళు మార్గములో లాషా వరకును ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. సంధ్య నువ్వు చదవమ్మా. తర్వాత ప్రభుదాసన్నయ్య వాక్య సహాయం కొరకు ప్రార్థన చేస్తారు. సంధ్య 21వ వచనం నుండి 32వ వచనం వరకు నువ్వు చదువు. తమ్ముడు, నేను మ్యూట్ ఆన్ చేయకుండా చదువుతున్నాను, మీకు వినపడలేదు. సారీ తమ్ముడు. ఓకే అమ్మా, ఓకే. మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరుడునగు షేముకు కూడా సంతానము పుట్టెను. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, అరామను వారు. అరాము కుమారులు ఊజు, హూలు, గెతేరు, మషానును వారు. అర్పక్షదు షెలాహును కనెను. షెలాహు ఏబేరును కనెను. ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలేగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షెలపును, హసర్మావేతును, యెరోహోను, హదోరమును, ఊజాలును, దిక్లాను, ఓబాలును, అబీమాయేలును, షేబను, ఓఫీరును, హవీలాను, యోబాబును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. మేషా నుండి సపారాకు వెళ్ళు మార్గంలోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టియు, తమ తమ జాతులను బట్టియు షేము కుమారులు. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. ఓకే, ఇప్పటి వరకు చదివినటువంటి వాక్య భాగం చదివినటువంటి సహోదరి అలాగే సహోదరులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 10వ అధ్యాయం గురించి సంక్షిప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా సహోదరులు అప్పారావు గారిని ఆహ్వానిస్తున్నాం. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు. చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు, శుభములు తెలియపరచుకుంటున్నామండి. ఈ సమయంలో మనం ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు అర్థం చేసుకోవటానికి ఇది కొంచెం అక్కడక్కడ మనం చూద్దాం. 32వ వచనంలో ఏమన్నారంటే, వారి వారి వంశములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశావళి ఇదే. అంటే నోవాహు యొక్క గర్భములో నుంచి ఆయన సంతానంలో నుంచి పుట్టినటువంటి పిల్లలను ఇక్కడ మనం లెక్క వేయలేదు కానీ లెక్క వేసుకోవచ్చు. అయితే ఈ 3 కుమారులకు పుట్టినటువంటి సంతానంలో మనం ఆలోచన చేసినట్లయితే హాము కుమారుల వంశం చాలా పెద్దదిగా కనబడుతుంది. వీళ్ళలో నుంచి మరి ఒక పరాక్రమశాలి పుట్టినట్లుగా మనకి కనబడుతూ ఉన్నది.
షేము, హాము, యాపోతు వీళ్ళు షేము వంశము ఇక్కడ కొంచెంగా కనబడుతుంది. యాపోతు వంశం కూడా కొంచెమే కనబడుతుంది. ఇక్కడ హాము కుమారులు మాత్రము చాలా పెద్దదిగా ఈ యొక్క అధ్యాయంలో మనకి కనబడుతూ ఉన్నది. ఇందులో నుంచి వచ్చినటువంటి వాడు మంచి నిమ్రాము అనేటువంటి వ్యక్తి, పరాక్రమశాలి. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు అని ఇక్కడ ఈ నిమ్రాను గురించినటువంటి హెచ్చించడం అనేది మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనిని గురించి ఈ వంశావళుల గురించి నాకు అంతగా తెలీదు. అయితే దీంట్లో నుంచి వచ్చినటువంటి ఒక సంగతి మనం ఏంటంటే నేర్చుకోగలగము. మనకు తెలిసినటువంటి వాళ్ళు, మనం ఎక్కువగా చదువుకున్నటువంటి వాళ్ళు మనకి కనబడుతూ ఉంటారు. ఎవరయ్యా వాళ్ళంటే ఫిలిస్తీన్లు, తర్వాత లూదీయులు, తర్వాత ఇంకొకటి మనం చూసాం రాజ్యం ఏర్పడటము, ఇక్కడ ఒక కోట కట్టడము, అమాలేకీయులు, తర్వాత వీళ్ళందరూ కూడా ఈ యొక్క హాము వంశంలో మనకి కనబడుతున్నారు. ఈ అంతా చెదిరిపోయినటువంటి వారిలో ఈ ఆము వంశమే చాలా పెద్దదిగా కనబడుతూ ఉన్నది. వీరిలో నుంచి వచ్చినటువంటి వాడు మొట్టమొదట పరాక్రమశాలి భూమి మీద ఈ నిమ్రాను అనేది మనకి అర్థమవుతూ ఉన్నది. ఈ నిమ్రాను దేవుని ఎదుట ఆయన గొప్పవాడుగా ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఇకపోతే ఇంకా పెద్దవాడైనటువంటి షేము కుమారులు కొంచెమే కనబడుతున్నారు. తర్వాత యాపోతు కుమారులు కూడా కొంచెమే కనబడుతున్నారు. ఈ ఇద్దరు జనాల మీద హాము సంతతి చాలా పెద్దదిగా మనకి కనబడుతున్నది. ఇక్కడే యెహోవా ఎదుట మనుషుడు పరాక్రమశాలి అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ యొక్క హాము కుమారుల్లో నుంచే రాజ్యములు ఏర్పడడం అనేది ఈ యొక్క అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి సంగతి అని మనకి తెలియపరుస్తూ ఉన్నది గ్రంథం. ఈ రాజ్యాలు ఏర్పడడం తర్వాత ఈ వీళ్ళు సంతతి ఏమో కొండలో నివాసస్థలమైన వీళ్ళకు ఎక్కడ నివాసము, ఏ ప్రాంతము అనేది తక్కువగా కనబడుతుంది. మొట్టమొదట ఆయన సంతతి ఈ వీళ్ళకి మాత్రం ఇది కనబడుతుంది. తూర్పు ప్రాంతంలో కొండల ప్రాంతంలో వీళ్ళు ఉన్నట్లుగా ఉన్నది. నేను దీన్ని చదవలేదు, సరిగా గమనించలేదు కాబట్టి నేను దీన్ని ముగిస్తూ ఉన్నాను. మీ అందరూ మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఒక మాట చెప్తున్నాను. రాత్రి మా చిన్న అబ్బాయికి పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ప్రాణాపాయం అయితే తప్పింది. ఎంజే నాయుడు హాస్పిటల్లో ఉన్నాడు. కాబట్టి మీరు, ఆయన పేరు అశోక్ కుమారు, కొద్దిగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ అందరికీ వందనాలు. ఈ సమయాన్ని సహోదరులు దేవకిరణ్ గారికి అప్పగించు ఉంటా. వందనాలు. వందనాలు అన్నయ్య. అలాగే ప్రభుదాస్ అన్నయ్య వాక్య సహాయం కొరకు ప్రార్థన చేస్తారు. అలాగే అన్నయ్య అప్పారావు అన్నయ్య చెప్పిన విషయం గురించి కూడా క్లుప్తంగా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మొదటిగా తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి.
ఆన్లైన్ లో ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు నామంలో వందనాలు. వాక్య పరిచర్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి, సర్వోన్నతుడ, పరిశుద్ధుడ, మీ ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామమునకు వేల కొలది కృతజ్ఞతాస్తుతులు మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలమున తండ్రి, మిమ్మల్ని స్తుతించి మహింపరిచి మీ వాక్యమును ధ్యానించుకున్నటకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి స్తుతులు నాయన. ఈ సమయంలో దైవజనులు, సహోదరులు, మీ కుమారులు దేవకర్ణ గారిని మీరు జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన ఆరోగ్యమును, జ్ఞానమును ప్రసాదించి నాయన మీ యొక్క వాక్యమును ప్రకటించుటకు, బోధించుటకు సహాయం చేసి మీ కుమారుని బలపరచమని వేడుకొంచున్నాం. వినేటువంటి మేమందరం కూడా నాయన ఆ సంగతులు అలా ఉన్నవో లేవో అని పరిశీలన చేసి సత్యము వైపు మా హృదయాల్ని కేంద్రీకరించి సత్యవాక్యమును అనుసరించి జీవించగలిగే మనసును మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ప్రత్యేకించి మా సహోదరుడు, మీ కుమారుడు అశోక్ కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. మీ కుమారుడు జ్ఞాపకం చేసుకోనండి. దయగలిగిన మా తండ్రి, మా సోదరులు అప్పారావు గారి కుటుంబము దైవికమైన కుటుంబము, సోదరులు మాకు పెద్దలు, మీ కుమారుడు ఆయన మీ పరిచర్యలో తండ్రి ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉంటున్నటువంటి మా సహోదరులు ఆయన కుమారుని జ్ఞాపకం చేసుకోనండి. నాయన ప్రభు నామంలో నాయన రక్షించి కాపాడి ఎలాంటి శోధన లేకుండా సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఈ సమయంలో తండ్రి సోదరులు దేవకర్ణ గారిని బలపరిచి మాకు వాక్యాన్ని ప్రకటింప చేయమని, పరిశుద్ధాత్మని సహాయం అనుగ్రహించమని ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ మనవులు అడుగుచున్నాం మా ప్రియ పరలోకమందున తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. వందనాలనే. ఇప్పుడు మన సహోదరులు దేవకిరణ్ గారు మిగతా సమయాన్ని తీసుకుని చక్కగా మనకి వాక్యాన్ని వినిపిస్తారు. ఈ ఉదయకాల సమయంలో మొదటిగా మనం పరలోకపు తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా ఈరోజు బైబిలును ఎలా చదవాలి అనే అంశాన్ని మనము ధ్యానిస్తున్నాము. ఈరోజు మనము ధ్యానించే అంశం ఏమిటంటే, బైబిలును చదువుటకు కాలానుక్రమంగా బైబిలును మనము చదవాలను. కాలానుక్రమంగా అంటే ముందు బైబిలు 3 కాలాలకు సంబంధించిన చరిత్రను మనకు తెలియజేస్తుంది. కనుక బైబిల్ను చదివేటప్పుడు అది ఏ కాలంలో వ్రాయబడిందో లేక ఏ కాలానికి సంబంధించిందో ఆ యొక్క కాలం పట్ల మనం అవగాహన కలిగి చదవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఒకవేళ అలాంటి అవగాహన మనకు లేకపోతే మనము బైబిల్ను అర్థం చేసుకోవటంలో తప్పిపోయే అవకాశం ఉంది. కనుక బైబిల్ని మనము చదివేటప్పుడు కాలానుగుణముగా కాలం పైన అవగాహన కలిగి మనం బైబిల్ చదవలసిన వారమై ఉన్నాం. ఉదాహరణకు ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుడు నోవహుతో మాట్లాడిన మాటలు మనం ఒకసారి చదువుకున్నట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము మనము మన బైబిల్ రీడింగ్లో ఆల్రెడీ చదివేశాము. కనుక ఆ సందేశాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకున్నాం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపెతును 3 కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను.
దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉంది. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయును అని దేవుడు నోవహుతో చెప్తూ, చితిసారక రాణుతో నీ కొరకు ఓడను చేసుకునుము అని ఒక బాధ్యతను దేవుడు నోవహుకు అప్పగించాడు. దేవుడు నోవహుకు అప్పగించటము అనేది జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుడు నోవహుకే ఎందుకు అప్పగించాడు అనే సంగతిని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, నోవహుతో దేవుడు మాట్లాడుతున్న మాట 9వ వచనంలో, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను అంటే నోవహు తన తరములో నిందారహితుడు. 7వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట మరొకసారి ప్రస్తావించబడింది. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైండుట చూచితివి కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అంటే నోవహును దేవుడు నీతిమంతుడుగా చూస్తున్నాడు. అది ఎప్పుడు అంటే ఈ తరము వారిలో అన్నాడు. అంటే ఏ తరము వారిలో? నోవహు కాలములో ఉన్న వారిలో నోవహు నీతిమంతుడు. ఇది మనం గమనించాలి. ఈ తరము అనేది కాలాన్ని పరిచయం చేస్తా ఉంది. కాబట్టి మనం వాక్యాన్ని చదివేటప్పుడు కాలానుగుణమైన ఆ యొక్క సందేశాన్ని లేక సందర్భాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈ తరము వారిలో అంటే నీతి అనేది ఆయా కాలాలకు సంబంధించిందిగా దేవుడు ప్రస్తావించాడు. అంటే నోవహు కాలంలో ఉన్న నీతి, అలాగే ధర్మశాస్త్ర కాలంలో ఉన్న నీతి, అలాగే క్రైస్తవ యుగములో ఉన్న నీతి ఆ యొక్క కాలాన్ని బట్టి కొలత వేయబడింది. కనుక కాలానికి సంబంధించిన విధానం పట్ల మనకు అవగాహన కలిగి బైబిల్ని మనము చదవవలసిన వారమై ఉన్నాము. ఇప్పుడు మనము బైబిల్ను చదివేటప్పుడు 3 యుగాలకు సంబంధించిన అవగాహన మనము మొదటిగా కలిగి ఉండాలి. బైబిల్ 3 యుగాల ద్వారా నడిచింది అనేది మనకందరికీ తెలుసు. అయితే ఈ యుగముల పట్ల మనకు క్లుప్తమైన అవగాహన మనం ఈరోజు నేర్చుకుందాం. మొదటి యుగము మనము గమనించినట్లయితే పితరుల యుగము. పితరుల యుగము సృజింపబడినప్పటి నుండి ధర్మశాస్త్రము ఇవ్వబడే వరకు పితరుల యుగం యొక్క చరిత్ర జరిగింది. ఇది కాలము యొక్క నిడివిలోనికి మనం వెళ్తే క్రీస్తు పూర్వము 4004వ సంవత్సరం నుండి 1491వ సంవత్సరం వరకు 1491వ సంవత్సరం వరకు ఈ చరిత్ర జరిగింది. 2513 సంవత్సరాలు ఈ యొక్క పితరుల యుగం యొక్క కాలం యొక్క నిడివి. దీనిని అజ్ఞాన కాలము అని మనం పిలవచ్చు. అజ్ఞాన కాలము. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉండెను అనే మాట అక్కడ మనకి కనపడుతుంది. అంటే ఈ యొక్క కాలాన్ని మనం పరిశీలించినప్పుడు ఇది అజ్ఞాన కాలము, అంటే జ్ఞానము యొక్క పరిపక్వత లేని కాలం. కనుక మనం ఆలోచించాలి. ఆ పితరుల యుగంలో ఉన్న సంగతులను మనము జాగ్రత్తగా పరిశీలించినప్పుడు కొంతమంది ఆదాము హవ్వలకు దేవుడు వివాహం చేసిన తర్వాత మరి మనకు ఆదాము యొక్క మొదటి కుమారుడు కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది అనే ఒక ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు. చాలా మందికి ప్రశ్న వస్తూ ఉంటుంది. ఆదాముకు మాత్రమే కాదు, షేతుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? అసలు భూమి మీద ఉన్నది ఎవరు? ఆదాము ఒక్కడే.
కాబట్టి అక్కడ ఆదాము యొక్క సంతతి నుండి వచ్చిన వారే ఒకరిని ఒకరు వివాహం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక నియమం లేదు. ఏంటంటే వావి వరసలకు సంబంధించిన చట్టం అనేది దేవుడు తీసుకురాలేదు. అసలు చట్టమే లేని కాలం అది. దేవుడు చట్టాన్ని ఇచ్చాడంటే అది ధర్మశాస్త్ర కాలంలోకి వచ్చేసరికి వ్యక్తిగతమైన నియమాలు మాత్రమే దేవుడు ఇచ్చాడు, వ్యక్తులకు మాత్రమే. ఉదాహరణకి ఆదాములకు దేవుడు ఒక నియమాన్ని లేక ఆజ్ఞని ఇచ్చాడు. అదేమిటంటే మీరు ఈ తోటలో ఉన్న సకల వృక్ష ఫలములను నిరభ్యంతరముగా తినవచ్చును, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను మీరు తినకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అది ఎవరికి అంటే ఆ ఇద్దరికి మాత్రమే. ఇక అది సార్వత్రికమైన నియమం కాదు. బైబిల్లో 2 నియమాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒకటి వ్యక్తిగతమైన ఆజ్ఞ, రెండవది అది పరిమితమైనది. సార్వత్రికమైన ఆజ్ఞ అనగా సార్వత్రికంగా అందరికీ వర్తించేది. మనం బైబిల్ చదివేటప్పుడు ఇది వ్యక్తిగతమైనదా లేక సార్వత్రికమైనదా అనేది మనం మనసు పెట్టి పరిశీలించి బైబిల్ను చదవాలి. ఒకవేళ వ్యక్తిగతమైన దాన్ని సార్వత్రికంగా అన్వయించకూడదు. అలాగే సార్వత్రికమైన దాన్ని మనము వ్యక్తులకు మాత్రమే అంటే కొందరికి మాత్రమే పరిమితం చేసి అన్వయించకూడదు. ఈ సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈరోజు మనము కాలాన్ని బట్టి ఆ కాలానికి సంబంధించిన చరిత్రను మనము ఆ కాలానికే అన్వయిస్తూ చదవాలి. కాబట్టి ఇక్కడ మనము ఆలోచించినట్లయితే పితరుల యుగం యొక్క కాల పరిమితి మనం చూసాం. ఇందులో ఒకటి కుటుంబంలో ఉన్న తండ్రి చేతనే విశ్వాసము నడిపించబడేది. ఇప్పుడు మనం ధర్మశాస్త్ర కాలానికి వస్తే అక్కడేం కనపడుతుంది? యాజకత్వం ఉండేది, యాజకులు లేవీలు ఉండేవారు. అలాగా విశ్వాసం అనేది నడిపించబడుతూ ఉండేది. కానీ పితరుల కాలంలోకి వచ్చేసరికి అలాగే లేదు. పితరుల కాలంలోకి వచ్చేసరికి విశ్వాసము లేక భక్తి అనేది ఎలా నడిపించబడుతుంది అంటే అది కేవలం కుటుంబ పెద్ద ద్వారా మాత్రమే అలాగే జరిగించబడేది. కుటుంబ పెద్ద మాత్రమే నాయకుడిగా ఉండేవాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఈ సంగతి మనం గమనించవచ్చు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాలు మనం చదువుతున్నాం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకున్న వాళ్ళని వారిని పిలిపించుతూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుడు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ఇక్కడ కుటుంబ పెద్ద మాత్రమే మత సంబంధమైన లేక భక్తి సంబంధమైన కార్యక్రమాలను నిర్వహించేవాడు. పితరుల యుగం యోబు పితరుల యుగానికి చెందినవాడు. యోబు ఆ యొక్క కాలం అనగా పితరుల కాలానికి సమకాలీనమైన వాడుగా బైబిల్ మనకి తెలియజేస్తా ఉంది. కాకపోతే యోబు గ్రంథము యొక్క రచయించబడిన విధానము సాహిత్య సంబంధమైన విధానములో వ్రాయబడింది కాబట్టి సాహిత్య గ్రంథాలైన ఆ యొక్క వరుసలో అంటే సాహిత్య గ్రంథాల యొక్క వరుసలో తీసుకెళ్లి యోబు గ్రంథాన్ని చేర్చడం జరిగింది. కానీ యోబు యొక్క చరిత్ర అది పితరుల యుగానికి ఆది కాండము ఆ కాలానికి సంబంధించింది. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆది కాండము 8వ అధ్యాయము
20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోను పవిత్ర పక్షులన్నింటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. ఇక్కడ కూడా మనం చూస్తే నోవహు ఆ యొక్క పని చేస్తున్నట్టుగా, అంటే బలి అర్పణ జరిగిస్తున్నట్టుగా మనం చూడగలం. అంటే కుటుంబ పెద్ద మాత్రమే ఆ యొక్క భక్తి కార్యక్రమానికి ముఖ్యుడిగా ఉండేవాడు. అలాగే అంటే దేవుని ఆరాధించే క్రమంలో ఆ కుటుంబ పెద్ద మాత్రమే ఆ యొక్క ఆరాధనకు అంటే ముఖ్యమైన వాడుగా, నడిపించేవాడుగా మనకు కనిపిస్తాడు. అలాగే ఆదికాండం 12వ అధ్యాయము 7, 8 వచనాలు కూడా మనం చదువుకున్నట్లయితే, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చితరని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. చూడండి, ఇక్కడ మనం చూస్తే 3వ వాడిగా అబ్రహాం కనపడతాడు. అబ్రహాము ఆయన బలిపీఠం కట్టినట్టుగా, అంటే తన కుటుంబంలో ఆయనే బలిపీఠం కట్టి బలి అర్పించినట్టుగా ఇక్కడ మనం చూడగలము. అలాగే ఆదికాండంలో 26వ అధ్యాయాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, ఆదికాండము 26వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినప్పుడు, అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేశాను. ఈయనెవరంటే ఇస్సాకు. ఇస్సాకు కూడా అక్కడ బలిపీఠము కట్టి బలి అర్పించినట్టుగా మనం చూడగలం. ఆ తరువాత ఆదికాండము 33వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఆదికాండము 33వ అధ్యాయం 19వ వచనంలో, మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొక్క 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. ఈయన ఎవరు అంటే యాకోబు. కాబట్టి పాత నిబంధనలో పితరుల యుగములో కుటుంబ పితరుడే దేవుని ఆరాధించేవాడు. ఆ యోబు గారు, అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీరందరూ, అలాగే నోవహు కూడా, వీళ్ళంతా కూడా మరి ఆ కుటుంబ పెద్దలు, కుటుంబ యజమానులు దేవునికి బలి అర్పించినట్లుగా, ఆరాధించినట్లుగా మనం చూడగలం. ఇక రెండవది, పితరుల యుగంలో దేవుని యొద్ద నుండి ఎటువంటి వ్రాత రూపకమైన సందేశము ఇవ్వబడలేదు అనేది మనం గమనించాలి. దేవుని యొద్ద నుండి ఎటువంటి వ్రాత రూపకమైన ఆజ్ఞ గాని సందేశము గాని ఇవ్వబడలేదు. దేవుడే ప్రత్యక్షముగా కుటుంబ పెద్దలతో మాట్లాడేవాడు. ఇది మనకు ఆదికాండం చదువుతూ ఉన్నప్పుడు ఇది స్పష్టంగా మనకు కనపడుతుంది. దేవుడు డైరెక్ట్ గా కుటుంబ పెద్దలతో మాట్లాడిన సంభాషణ ప్రతి చోట కూడా మనము పితరుల యుగంలో చూడగలం. ఒక్కసారిగా దేవుడు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అందరినీ వర్తించేటట్లుగా ఒక్కసారిగా ఒక విషయాన్ని చెప్తున్నాడు. పూర్వకాలం ముందు, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. పూర్వకాలం ముందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు పితరులతో మాట్లాడిన సంభాషణ లేక సంఘటన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఎలాంటి ప్రత్యేకమైన సందేశము ఇవ్వలేదు. కాబట్టి దేవుడు ఆదాముతో మాట్లాడాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే నోవహుతో మాట్లాడాడు. తర్వాత అబ్రహాముతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు. ఈ సంఘటనలన్నీ కూడా మనము ఆదికాండంలో చూడగలం. అంటే దేవుడు వారితో మాట్లాడిన సంఘటన మనకు స్పష్టంగా కనపడుతుంది. తర్వాత కుటుంబమునకు వెలుపల ఆరాధన గాని లేక భక్తి కార్యక్రమాలు కానీ విశ్వాసం కానీ లేదు. కుటుంబంలోనే ఇదంతా జరిగించబడుతూ ఉండేది. కుటుంబానికి వేరుగా దేవుడు ఏది కూడా చేయలేదు. కుటుంబం ద్వారా దేవుడు ఆరాధించబడ్డాడు. కుటుంబం ద్వారా తన చిత్తాన్ని ఆయన నెరవేర్చేవాడు. కుటుంబం ద్వారా ఆయన తన ప్రణాళికను అమలుపరిచేవాడు. కాబట్టి పితరుల యుగంలో ఈ విధంగా దేవుడు తన కార్యక్రమాలు జరిగించాడు. ఇక
నాలుగో విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ పితరుల యుగం యొక్క చరిత్ర కాలాన్ని లేక చరిత్ర యొక్క నిడివి మనం గమనించినప్పుడు ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము నుండి నిర్గమ కాండము 19వ అధ్యాయం వరకు దేవుడు ఈ పితరుల యుగం యొక్క కాలపు నిడివిని ఆయన కొనసాగించినట్లుగా మనం చూడగలం. ఇక రెండవది ఏమిటంటే ధర్మశాస్త్ర యుగము లేక మోషే యుగము. ధర్మశాస్త్ర యుగము లేక మోషే యుగము యొక్క మరి కాలం మనం గమనించినప్పుడు ధర్మశాస్త్రము ఇవ్వబడినది మొదలుకొని క్రీస్తు ప్రభు యొక్క మరణము వరకు కూడా ధర్మశాస్త్ర కాలము కొనసాగింది లేక ధర్మశాస్త్ర యుగము కొనసాగింది. క్రీస్తు పూర్వం 1491వ సంవత్సరం నుండి క్రీస్తు శకము 30వ సంవత్సరం వరకు 1500 సంవత్సరాల కాలము ధర్మశాస్త్ర యుగము యొక్క కొనసాగింపు అనేది మనం చూడగలం. దీనిని అపరాధముల కాలము అని మనము పిలవచ్చు. ఎందుకంటే అపరాధముల కాలం అని మనం ఎందుకు పిలవచ్చు అనేది మనం గమనించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీ గ్రంథకర్త ఈ యుగానికి ఈ యుగంలో జరిగిన ఆ సంఘటనలను ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినప్పుడు ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇక్కడ మనకు ఒక సంఘటన చెప్పబడుతుంది. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి, అంటే ఇది ఏ కాలం అంటే అపరాధముల యొక్క కాలము. ఎందుకు అపరాధముల కాలము అని మనం పిలవచ్చు అంటే అపరాధము చేయటము మరలా బలి అర్పించటం, మరలా అపరాధము చేయటం, మరలా బలి అర్పించటం ఇలా జరుగుతూ ఉండేది. అందుకని దీన్ని అపరాధముల కాలము అని పిలవటం జరిగింది. కనుక మనము ఈ యొక్క యుగాన్ని కూర్చి ఆలోచించినప్పుడు ఇది మోషే ద్వారా ఇయ్యబడిన చట్టం నుండి వచ్చింది. అంటే ధర్మశాస్త్రం అనేది మోషే ద్వారా ఇయ్యబడింది అన్న సంగతి మనం జాగ్రత్తగా గమనించాలి. మోషే ద్వారా ఇయ్యబడింది, మధ్యవర్తిగా మోషే దీనికి ఉన్నాడు. ఒకసారి మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇలా కనపడుతుంది. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను అనే మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడింది, దానికి మధ్యవర్తి మోషే గారు అయి ఉన్నాడు. ఇది క్రీస్తునందు కొట్టివేయబడే వరకు కూడా ఈ ధర్మశాస్త్రము కొనసాగించబడింది, లేక ధర్మశాస్త్ర కాలము కొనసాగించబడింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడో ధర్మశాస్త్ర కాలము అంతటితో ఆగిపోయింది. ధర్మశాస్త్రం యొక్క ఏలుబడి, ధర్మశాస్త్రం యొక్క పరిపాలన, ధర్మశాస్త్రం యొక్క నియమాలు క్రీస్తు శిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిన తర్వాత అది ఆగిపోయిందిగా మనం జాగ్రత్తగా గమనించవచ్చు. కొలస్సీలకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం చదువుకున్నాము. 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారు ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడో ఆ సంగతులు మనకి స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంటాయి. 2వ అధ్యాయము కొలస్సీ పత్రిక 13వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవురాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును
జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వాటిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపర్చెను. కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉన్నాడు, వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవురాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి అనే మాట. క్రీస్తు ప్రభు వారు సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు అనే సంగతి మనకు స్పష్టపరుస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ యొక్క ధర్మశాస్త్రము కొట్టివేయబడిందో అంతటితో ధర్మశాస్త్ర యుగము యొక్క ప్రభావము లేక ధర్మశాస్త్ర యుగము యొక్క ఆ విధానము అంతా కూడా అంతరించిపోయింది అనే సంగతిని మనము చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇది ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇది యూదా జాతికి జాతీయ మతముగా ఇవ్వబడింది. అంటే ధర్మశాస్త్రములో ఉన్న ఆ యొక్క నియమాలు, ఆజ్ఞలు, బలులు, అర్పణలు లేక జరిగించబడే ప్రతి మత సంబంధమైన విధానం అంతా కూడా ఇది యూదులకు జాతీయ మతముగా ఇవ్వబడింది. ప్రతి దేశంలో కూడా ఒక జాతీయ మతం ఉంటుంది, జాతీయ చట్టం ఉంటుంది, జాతీయ భాష, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. అంటే నేషనల్ అంటే రిలీజియన్, నేషనల్ రిలీజియన్ జాగ్రత్తగా మనం గమనించాలి. అలాగే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక జాతీయ మతాన్ని ఇచ్చాడు. అది ధర్మశాస్త్రం ద్వారా వారికి అనుగ్రహించబడింది. అది ఆ జాతికి మాత్రమే వర్తించింది అన్న సంగతి మనం జాగ్రత్తగా గమనించాలి. మనము ఈ కాలము యొక్క విభజన చేస్తూ చదువుతున్నప్పుడు ఏ కాలంలో ఉన్నామో, అంటే పితరుల యుగంలో ఉన్నామా అయితే అది పితరులకు మాత్రమే సంబంధించింది. అలాగే ధర్మశాస్త్ర యుగంలో ఉన్నామా అది ధర్మశాస్త్ర కాలంలో ఉన్న ఒక జాతి అనగా ఇశ్రాయేలు జాతి ప్రజలకు మాత్రమే అక్కడ ఉన్న ఆరాధన, అక్కడ జరిగించబడిన యాజకత్వము, అక్కడ ఇవ్వబడిన పండుగలు ఇవన్నీ కూడా వారికి మాత్రమే అనే సంగతి మనము జాగ్రత్తగా గుర్తించాలి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ధర్మశాస్త్ర కాలంలో ఉన్న సంగతులను, ధర్మశాస్త్ర సంబంధమైన ప్రజలైన ఇశ్రాయేలులకు సంబంధించిన సంగతులను తమకు అన్వయించుకుంటూ పొరపాటు చేస్తూ ఉన్నారు. ఇది మనం వివేచించాలి. అంటే ఆ యొక్క తేడాను మనము జాగ్రత్తగా గమనించాలి. ధర్మశాస్త్రముతో నేటి కాలంలో ఉన్న క్రైస్తవులకు ఏ సంబంధం లేదు అన్న సంగతి మనం గ్రహించవలసిన వారమైంది. ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఒక ప్రత్యేకమైన ప్రజలకు, ఒక ప్రత్యేకమైన జాతికి మాత్రమే ఇచ్చాడు. అది మరి ఎవ్వరికీ దానితో సంబంధం లేదు అనే గ్రహింపు చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి మనము నిర్గమకాండము 19వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే, నిర్గమకాండము 19వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడే సంభాషణ ఒకసారి మనము చదువుకుందాం. 19వ అధ్యాయం 1వ వచనం నుండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీలు వెడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీలకు తెలుపవలసినదేమనగా, మీరు ఈ పాయింట్ ని నోట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మీ బైబిల్లో అండర్లైన్ చేసుకున్నట్లయితే దేవుడు ఎవరితో ముచ్చటించమంటున్నాడు, ఎవరికి తెలియజేయమంటున్నాడు? యాకోబు కుటుంబీకులతో. అనగా ఎవరో యాకోబు కుటుంబీకులు ఇశ్రాయేలీలు. వారితో మాట్లాడమంటున్నాడు. వారితో మాట్లాడి ఇలాగ చెప్పమంటున్నాడు, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా ఇద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూచితది. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్వకీయ సంపాద్యం, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. వారిని దేవుడు చట్టబద్ధంగా ఏర్పరచుకోవటానికి
వారికి ఒక రాజ్యాంగాన్ని ఇస్తున్నాడు, అదే ధర్మశాస్త్రము. వారికి ఒక మతాన్ని లేక భక్తి సంబంధమైన విధానాన్ని అనుగ్రహిస్తున్నాడు, అది ధర్మశాస్త్రము ద్వారా. ధర్మశాస్త్రానికి వేరుగా కాదు. పితరుల యుగంలో ఉన్నది ధర్మశాస్త్రానికి వేరుగా ఉన్న విశ్వాసం, ఆరాధన. కానీ ఆ ధర్మశాస్త్ర కాలంలోకి వచ్చేసరికి చట్టబద్ధమైన ప్రతిదీ కూడా చట్టబద్ధం చేస్తున్నాడు. మతము చట్టబద్ధమైనది. ఆ తర్వాత జీవన విధానం అంటే సోషల్ లైఫ్ అనేది కూడా చట్టబద్ధమైంది, ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. అంటే ఇశ్రాయేలీయుల యొక్క జీవితము కూడా చట్టబద్ధమైనదిగా దేవుడు చేస్తున్నాడు. వారి మత సంబంధమైన కార్యక్రమాలు కూడా చట్టబద్ధంగా చేస్తున్నాడు. సామాజిక సంబంధమైన జీవితం కూడా చట్టబద్ధం చేస్తున్నాడు. ఈ రోజు మన దేశంలో మనం ఏ విధంగా చట్టబద్ధమైన విధానంలో మన యొక్క సోషల్ లైఫ్ జీవిస్తున్నామో అలాగే వారు కూడా చట్టబద్ధమైన విధానాన్ని అనుసరించాలి. ఒకవేళ చట్టానికి వ్యతిరేకంగా మనం జీవిస్తే మన రాజ్యాంగం మనకి ఏ విధంగా శిక్షను ఖరారు చేసిందో అలాగే వారు కూడా ఆ చట్టానికి వ్యతిరేకంగా జీవించినట్లయితే లేక మత సంబంధమైన కార్యక్రమాలు నిర్వహించినట్లయితే దేవుడు స్వయంగా వారిని శిక్షించినట్లుగా మనం చూడగలం. కాబట్టి ధర్మశాస్త్ర కాలంలో ఆ కాలం కింద ఉన్న ప్రజలకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ద్వారా ఒక మతాన్ని అంటే మత సంబంధమైన వ్యవస్థను దేవుడు అనుగ్రహించాడు. అలాగే ఈ ధర్మశాస్త్రము వారి జాతీయ చట్టమై ఉన్నది. మన జాతీయ చట్టం ఏమిటంటే రాజ్యాంగం. అలాగే ధర్మశాస్త్ర కాలంలో ఉన్న ప్రజల యొక్క జాతీయ చట్టం ఏమిటంటే ధర్మశాస్త్రం. ఈ కాలంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు ఎవరనేది మనం గమనించినప్పుడు ప్రవక్తలు, నాయకులు, న్యాయాధిపతులు, యాజకులు, రాజులు అనేవాళ్ళు ఆ కాలంలో ముఖ్యమైన వ్యక్తులుగా ఉన్నట్లుగా మనం చూడగలం. ఆ తర్వాత మధ్యవర్తి మోషే అని మనం ఇందాకే చదువుకున్నాం. మోషే దీనికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న నిర్గమకాండంలో కూడా దేవుడు మోషేతో చెప్తున్నాడు. మోషేతో చెప్తూ మోషే నీవు చెప్పు అంటే మోషేకు దేవుడు చెప్తే మోషే ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పాడు. అంటే ఇటు దేవునికి మోషేకి దేవునికి ఇశ్రాయేల్ ప్రజలకి మధ్యవర్తిగా మోషే నడిపించబడినట్లుగా మనం చూడగలం. ఇక ధర్మశాస్త్ర కాలంలో ఉన్న ముఖ్య స్థలాలు ఏమిటనేది మనం చూసినప్పుడు అత్యంత ముఖ్యమైన స్థలం ఏమిటంటే ప్రత్యక్ష గుడారము అనేది ముఖ్యమైన స్థలము. ఎందుకంటే దేవుడు వారికి ఒక చట్టాన్ని ఇచ్చాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము మనము చదువుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము మనం ఒకసారి చదువుకుందాం. 12వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చదువుకున్నాం. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బరులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులోను గొర్రెమేకలోను తొలుచూలు వాటిని తీసుకొని రావలెను. ఇక్కడ మనము ఫోకస్ చేయవలసిన ఒక మాట ఏంటంటే అక్కడికే అక్కడికే అక్కడికే. అంటే దేవుడు ఏర్పరచుకున్న ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది. అది ప్రారంభ దినాల్లో ప్రత్యక్ష గుడారం. ఆ తరువాత అది దేవాలయముగా రూపాంతరము చెందింది. అంటే సంచార కాలంలో అంటే అరణ్య ప్రయాణముల కాలంలో దేవుడు వారికి ఒక ఆరాధన స్థలాన్ని ఇచ్చాడు. అది ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారము దగ్గరికే వారు దేశ నలుమూలల నుండి రావాలి. అక్కడ ఒకే ఒక ప్రత్యక్ష గుడారం ఉంది. ఒకే ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు. ఒకే ఒక యాజకత్వ నియమ నిబంధన ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలు దేశ నలుమూలల నుండి వాళ్ళు ఎక్కడున్నా సరే దేవుని ఆరాధించాలంటే అక్కడికే రావాలి అనే ఒక నియమాన్ని మనము గమనించాలి. ఆ తర్వాత అది రూపాంతరం చెందిన తర్వాత దేవాలయముగా మారినప్పుడు మనకు మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే సొలొమోను ఇలాగ ప్రార్థన చేస్తాడు. 28వ వచనం నుండి 53 వచనాల్లో ఈ ప్రార్థన మనకి ఉంటుంది. మనం క్లుప్తంగా కొన్ని వచనాలు మాత్రం చదువుతున్నాం. 28వ వచనం చూడండి. అయినను యెహోవా
నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగులు తెరవబడి ఉండునుగాక. మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, వినునప్పుడల్లా మమ్మును క్షమించుము అని ఈ ప్రార్థన ఇంకా చాలా ఉంటుంది. ఆ ప్రార్థన అంతట్లో కూడా ఆ స్థలాన్ని గురించి సొలొమోను నొక్కి చెప్తూ ఆ స్థలాన్ని గురించిన వివరణ తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన స్థలములు ఏమిటి అంటే ఆ ప్రత్యక్ష గుడారము లేక దేవాలయము, అలాగే యెరూషలేము. యెరూషలేము మత సంబంధమైన లేక ఆ రాజ్య సంబంధమైన లేక చట్ట సంబంధమైన కార్యక్రమాలకు కేంద్ర స్థానం. కాబట్టి యెరూషలేము అప్పటికి ఇప్పటికీ కూడా ప్రఖ్యాతిగాంచింది. అది రాజధాని అంటే క్యాపిటల్ సిటీ అన్నమాట. ఆ క్యాపిటల్ సిటీ ఆ ఈ యొక్క ధర్మశాస్త్ర కాలంలో మరి ఒక ప్రత్యేకమైన స్థలముగా, ముఖ్య స్థలముగా గుర్తించబడినట్లుగా మనం చూడగలం. ఇక ధర్మశాస్త్ర కాలంలో దేవుడు ఇంకొక ప్రత్యేకమైన స్థలాన్ని కూడా చెప్పాడు. అవి ఆశ్రయపురములు. దేవుడు వారికి ఆశ్రయ పురాలను కూడా అనుగ్రహించాడు. అవి కూడా ప్రత్యేకమైన స్థలాలుగా కేటాయించబడ్డాయి. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 2వ వచనాన్ని మనము ఒకసారి చదువుకున్నట్లయితే ఆశ్రయ పురాలను గుర్చిన ఆ వివరణ మనకి అక్కడ కనపడుతుంది. చూడండి, నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో 3 పురములను వేరుపరచవలెను. ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకుని నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశము యొక్క సరిహద్దులలో ఉన్న పురములను 3 భాగములు చేయవలెను అని చెప్పి ఆశ్రయపురాలు అనే పేరు వాటికి పెట్టి ఆశ్రయపురాలను దేవుడు వారికి అనుగ్రహించాడు. ఈ 19వ అధ్యాయము ఇంకా మనము 13 వచనాల వరకు చదువుకుంటే ఆశ్రయపురాలను గుర్చిన వివరణ మనకి కనపడుతుంది. ఇవి ఈ ధర్మశాస్త్ర కాలంలో ఉన్న ప్రత్యేకమైన స్థలములు. ఇక ప్రత్యేకమైన దినములు ఉన్నాయి ధర్మశాస్త్ర కాలంలో. ప్రత్యేకమైన దినములు ఏంటి మనం ఆలోచించినట్లయితే విశ్రాంతి దినము, పండుగలు, అలాగే నియామక కాలాలు. ఇవన్నీ కూడా అంటే దేవుడు కొన్ని నియామక కాలాలు ఇచ్చాడు. అంటే నియమించబడిన దినాలు, అవి ప్రత్యేకమైన దినాలు. ఈ ప్రత్యేకమైన దినాలు వారికి ముఖ్య దినాలుగా దేవుడు వారికి అనుగ్రహించాడు. కనుక విశ్రాంతి దినము అనేది ఒక ప్రత్యేకమైన దినము. దేవుడు నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనములో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము అని దేవుడు నిర్గమకాండము 20వ అధ్యాయము మరి 8వ వచనంలో 10 ఆజ్ఞలు వారికి అనుగ్రహిస్తూ దేవుడు అది ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. చాలా మంది ఒక పొరపాటు అవగాహన కలిగి ఉన్నారు విశ్రాంతి దినం పట్ల. విశ్రాంతి దినము ఆరాధన దినము మాత్రం కాదు. దేవుడు ఆరాధించడానికి విశ్రాంతి దినాన్ని ఇవ్వలేదు అనే సంగతి మనం గుర్తించాలి. ఆ ఆరాధన దినము దేవుడు అంటే ఒకే ఒక దినాన్ని ఆరాధన దినముగా ఇవ్వలేదు అనే సంగతి మనం గుర్తించాలి. ఆ తర్వాత మనము నిర్గమకాండము 23వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను, పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్టు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చింది కనుక ఆ నెలలో నియామక కాలం ముందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనపడకూడదు. కనుక దేవుడు వారికి కొన్ని నియామక కాలాలు, పండుగలు ఇవన్నీ కూడా ఆజ్ఞాపించడం జరిగింది. ఇక తరువాత విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ముఖ్యమైన అర్పణలు ఏమిటి అంటే బలులు, అర్పణలు, అలాగే దశమ భాగాలు. ముఖ్యమైన అర్పణలు ఉన్నాయి ధర్మశాస్త్ర కాలంలో. మనం గమనించినప్పుడు ఆ ముఖ్యమైన అర్పణలు ఏమిటి అనేది
మనం ఆలోచించినట్లయితే అవి మనము పరిశీలించినప్పుడు ఆ దశమ భాగాన్ని, బలులని, అర్పణలని దేవుడు ముఖ్యమైన వాటిగా ధర్మశాస్త్ర కాలంలో చెప్పాడు. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము మనము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ వీటిని గుర్చిన వివరణ మనకి స్పష్టపరచబడుతుంది. 12వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 6వ వచనము మనం ఇంతకు ముందు ఒకసారి చదువుకున్నాం, మళ్ళీ చదువుకుందాం. అక్కడికే మీరు మీ దహన బొరులను దశంభాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణలను, మీ స్వేచ్ఛ అర్పణములను పశువుల్లోను గొర్రె మేకలోను తొలుచూలు వాటిని తీసుకొని రావలను. ఇవన్నీ ఏమిటి అంటే ధర్మశాస్త్ర కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన అర్పణలు. ఇవి వారు అర్పించాలి. ఇవి వారు అర్పించాలని దేవుడు వారికి స్పష్టంగా ఆజ్ఞాపించాడు. స్పష్టమైన ఆ యొక్క విధానాలు దేవుడు వారికి ఇచ్చాడు. కనుక ధర్మశాస్త్ర కాలములో ఉన్న ప్రతి సంగతి కూడా, ప్రతి ఆజ్ఞ, ప్రతి నియమం అవన్నీ కూడా ధర్మశాస్త్ర కాలములో ఉన్న ఆ ప్రజలకు మాత్రమే సంబంధించినవి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇక చివరి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. చివరి విషయం ఏమిటంటే చరిత్ర యొక్క నిడివి. అంటే ఆ చరిత్ర ఎక్కడి నుండి ఎక్కడకు, అంటే బైబిల్లో మనం చూసినప్పుడు వ్యాపించింది అనేది మనం చూస్తే నిర్గమకాండం 19వ అధ్యాయము దగ్గర నుండి క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 27వ అధ్యాయం వరకు ఈ యొక్క చరిత్ర, అంటే ధర్మశాస్త్ర కాలం యొక్క చరిత్ర కొనసాగింది. కనుక మనము బైబిల్ చదివేటప్పుడు ఈ యొక్క విషయాలను గమనించాలి. మరి ఇక మూడవది క్రైస్తవ యుగము. క్రైస్తవ యుగములో ఉన్న సంగతులను గురించి మనము మన సమయం అయిపోయింది కాబట్టి రేపటి దినము క్రైస్తవ యుగానికి సంబంధించిన సంగతులను మనము ధ్యానిద్దాము. కాబట్టి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, బైబిల్ చదివేటప్పుడు కాలానుక్రమముగా ఇది ఏ కాలానికి సంబంధించింది, ఆ కాలములో ఉన్న సంగతులు ఏమిటి అనేది మనము విభజించి బైబిల్ చదవాలి. ఒకవేళ విభజించి చదవకపోతే మనము అన్ని కాలాలను మూకుమ్మడిగా ఒకే దానికి అన్వయించి మనము పొరపాటు చేసే అవకాశం ఉంది. ఈరోజు మనం కొంతమందిని చూస్తున్నాము, విశ్రాంతి దినమును లేక శనివారమును ఆరాధనగా వాళ్ళు కూడుకుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులను వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది ధర్మశాస్త్రంలో ఉన్న పండుగలను కూడా ఆ పేర్లు పెట్టుకొని అలాగే చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు ధర్మశాస్త్ర కాలంలో ఉన్న సంగతులని ఆలోచిస్తున్నారు. ధర్మశాస్త్ర కాలంలో ఉన్న సంగతులని క్రైస్తవ యుగంలో ఉన్న ఈనాటి మనకు అన్వయించడం ద్వారా మనము కలిపి చెరిపే వారంగా ఉన్నాం. పౌలు గారు అంటాడు కొరింథీయులకు రాస్తూ, మేము కలిపి చెరిపెడు వారముగా ఉండక అంటాడు. కనుక ఏ కాలానికి ఆ కాలమే దేవుడు నియమాలు ఇచ్చాడు. కాలం మారేటప్పటికీ చట్టాన్ని కూడా ఆయన మార్చివేశాడు, నియమాన్ని మార్చివేశాడు. కనుక పితరుల కాలంలో ఉన్నది పితరుల కాలానికి, ధర్మశాస్త్ర కాలంలో ఉన్న నియమం ధర్మశాస్త్ర కాలంలో ఉన్న ప్రజలకు మాత్రమే, క్రైస్తవ యుగంలో ఉన్న నియమము క్రైస్తవులకు మాత్రమే అనే సంగతి మనము చాలా జాగ్రత్తగా గ్రహించి ఆ విధంగా బైబిల్ చదవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మరి వింటున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలండి. ఇప్పటి వరకు చాలా చక్కగా, గొప్పగా అనేకమైనటువంటి విషయాలు తెలియజేశారు. ముగింపు ప్రార్థన కూడా మీరే చేయండి, తర్వాత మాట్లాడుకుందాము. సహోదరుడు అప్పారావు గారి కుమారుడు అశోక్ గారి గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ యొక్క మహాకృపను బట్టి, మా సహోదరుడు రవి గారికి మీరు ఇచ్చిన ఆలోచన బట్టి ఆ తండ్రి ఈ గ్రూప్ ద్వారా మేము ఒక చోటకు చేర్చబడి ఈ సూర్యోదయ కాలమున లోకంలో ఉన్న ఏ సంగతులు ఆలోచించకముందే, లోకంలోనికి మేము అడుగు పెట్టక ముందే మీతో సంభాషించు,
మీరు మాట్లాడే సంగతులు వినుట, మేమంతా కలిసి మీతో సహవాసం చేయుటకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకు స్తోత్రం. మా తండ్రి, ఈ గ్రూప్ ద్వారా నిర్వహించబడే ఈ కార్యక్రమం ఎందరో వింటున్నారో వారందరూ బైబిల్ను సరైన రీతిలో చదివి అర్థం చేసుకొని గ్రహించే భాగ్యాన్ని దయచేయండి. అలాగే మా తండ్రి, మా ప్రియులు, మా యొక్క సహోదరులు అప్పారావు గారు తండ్రి మరి తీవ్రమైన మనోదుఖంలో ఉన్నారు తండ్రి. ఆ దుఃఖాన్ని మీరు తండ్రి నివారింపు చేసి వారిని మానసికంగా, శారీరకంగా బలపరిచి తండ్రి మరి తన కుమారుని యొక్క ఆరోగ్య విషయంలో తండ్రి మరి ఆలోచించుటకు, శ్రద్ధ తీసుకున్నట్టు, ప్రార్థించుటకు, తన కుటుంబాన్ని ధైర్యపరచుటకు మీరు కృప అనుగ్రహించండి. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు తండ్రి నేను స్వస్థపరచు యెహోవా నేనే అని మీరు వాగ్దానం చేశారు తండ్రి. మరి మీ దాసుని పట్ల తండ్రి ఆ వాగ్దానాన్ని మీరు జరిగించండి. ఆ యవనస్తునికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి తండ్రి జరుగుతున్న ట్రీట్మెంట్లో ఏ లోపం లేకుండా చక్కగా ట్రీట్మెంట్ చేయబడి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తండ్రి మరి తిరిగి గృహానికి చేరుకున్నట్టుకు, సంఘానికి సాక్ష్యం సహాయం దయచేయండి. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఈ గ్రూపులో ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి బలహీనతలతో, అవసరతల్లో ఉన్నారో వారందరి పట్ల కూడా మీ కృప చూపిస్తున్నాను. ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలండి యాకోబు గారు, వందనాలండి. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అలాగే యవనస్తురాలు సంధ్య గురించి, అలాగే శశి గురించి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు చదువు నిమిత్తం తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. వాళ్ళ గురించి కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అప్పారావు గారి కుటుంబం గురించి మరి ముఖ్యంగా ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. వందనాలు. అప్పారావు గారు మాట్లాడండి. బాగా చెప్పారు. నేను మాట్లాడడానికి ఏం లేదు, మీరు మాట్లాడండి. నేను సుజయ్ అండి, హైదరాబాద్ నుంచి. దేవకర్ణ గారు వందనాలండి. అయ్యారు అయ్యా, నేను దేవుడు నాకు వాక్యం చదువుతుండగా ప్రభా నేను చాలాసార్లు అనుకున్నాను ప్రభా నాకు థియాలజీ చేయాలి అని మనసు ఉండేది. కానీ మీరు వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు నాకు ఎందుకో ఏదో బైబిల్ చదువుతున్నాను కానీ దాని యొక్క సార్ మీది అన్మ్యూట్ అయిపోయింది. మ్యూట్ అయిపోయింది. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి రెడ్డి గారు. ఓకే ఓకేనండి. వినిపిస్తుందండి ఇప్పుడు. హలో, వినిపిస్తుందండి. వినిపిస్తుందండి. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మ్యూట్ అయిపోయిందండి మీది. ఒకసారి మళ్ళీ ఒకసారి ప్రెస్ చేయండి. ఓకే ఓకే. హలో, వినిపిస్తుందండి. గారు వందనాలండి. వందనాలండి, మాట్లాడండి. అయ్యా, దేవుడు నాకు మీ సంఘాన్ని పరిచయం చేసి మీ వాక్యం వినడానికి నాకు దేవుడు సహాయం చేస్తున్నందుకు వందనాలండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతున్నాను, అన్నీ చదువుతున్నాను కానీ ఇంత లోతైన అనుభవం ప్రభువా వల్ల నాకు ఈ రోజున మీ సంఘం ద్వారా దేవుడు అందుకే మిమ్మల్ని కలిపాడేమో. నాకు చాలా ఆనందంగా ఉన్నదండి. థియాలజీ చేయాలనే కోరిక ఉండేది, కానీ ఆ థియాలజీ మీరే ఇక్కడ నేర్పిస్తున్నారు. అందుకేనేమో దేవుడు నాకు ఈ ఉదయకాలంలో మీతో నాకు సాంగత్యం కలిపాడు. వందనాలండి దీని విషయంలో. వందనాలండి. నేను ఇది బైబిల్ పరిచయం మాత్రమేనండి, థియాలజీ కూడా స్టార్ట్ చేస్తానండి. థియాలజీ అంటే దైవతత్వ శాస్త్రం అంటారంటే దేవుని గూర్చి చెప్పే శాస్త్రాన్ని థియాలజీ అంటారు. దేవుని కృప ఉంటే మనం ముందు కాలంలో థియాలజీని గురించి కూడా చెప్పుకుందాము. దేవుని కృప అండి, ఏం లేదు. అది మీ ఆసక్తి, మీరు ఆసక్తిగా ఉన్నారు కాబట్టి దేవుడు మీకు ఆయన గ్రంథాన్ని గురించి తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చారు. వందనాలండి.
ఆ, రెడ్డి గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మీ సంతోషాన్ని మాకు తెలియజేసినందుకు మేము ఇదే కోరుకుంటున్నామండి. రాబోయేటువంటి కాలంలో ఈ గ్రూప్ ద్వారానే స్కూల్ కూడా స్టార్ట్ అవుద్ది. స్కూల్గా కూడా మనం ఈ విషయాల్ని దేవకరణ్ గారి ద్వారా మనం నేర్చుకుంటాము. కొంతమంది జాయిన్ అయిన తర్వాత మీలాంటి ఆసక్తి కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలా వచ్చి నేర్చుకోవచ్చు. రాబోయేటువంటి కాలంలో కొంత ఎక్కువ మంది వచ్చిన తర్వాత మనం స్కూల్ కూడా స్టార్ట్ చేస్తున్నామండి ఈ విధంగానే. ఇంకేమండి ఈ విషయం? కాకపోతే ఏంటంటే మనం అందరం కూడా ఆ, కొంతమందిని జాయిన్ చేయాలని కోరుకుంటున్నాను. నిన్న చెప్పాను ఆల్రెడీ. ఒక వ్యక్తి తాను చెప్పినటువంటి విషయం తెలియని వాళ్ళకి వెళ్ళి చెప్పండి ఎందుకు మాకు అన్నట్లుగా ఒక వ్యక్తి మాట్లాడారని. కానీ వాస్తవానికి ఆయనకి తెలియకుండానే ఆ మాట మాట్లాడారు. అది ఆయనకి తెలియదు. కానీ కొన్ని రోజులు మాతో ట్రావెల్ చేస్తే చాలు ఆ విషయాలన్నీ కూడా మీకే అర్థమవుతాయండి. ఈరోజు మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా ఒక వ్యక్తి కోసమైనా సరే మా యొక్క ప్రయాస అని చెప్పేసి ఆ యూట్యూబ్లో పెట్టడం ద్వారా ఇప్పుడు కాకపోతే రేపైనా సరే అది ఎవరికి చెందాలో వాళ్ళకి అవి చెందుతాయి. వాళ్ళు విని చక్కగా సత్యాన్ని తెలుసుకుంటారని మేము ప్రయాసపడుతున్నామండి. మా ప్రయాసకు తగిన ఫలితంగా అనేక మంది క్రీస్తులోనికి రావాలనే మా కోరికండి. గారు ఇంకా దేవకర్ణ గారు లేదంటే అప్పారావు అన్నయ్య మీరు ఏమైనా మాట్లాడతారా? స్వామి గారు మాట్లాడండి. ఎవరైనా ఒకరు మాట్లాడండి. అప్పారావు గారు మీరు మాట్లాడండి ముందు. లేదు నా నేనేం మాట్లాడను. ఇవాళ వరకు బాగానే చెప్పారు సహోదరులు, వందనాలు. కాకపోతే ఆ అధ్యాయంలో ఏమేమి ఉన్నది అనేది కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేస్తే బాగుంది అనుకున్నాను నేను. సరేలే అండి. సరే అన్నయ్య, రేపు చూద్దాంలే అది. తర్వాత దేవకర్ణ గారు మీరు మాట్లాడండి. అంటే నేను అంటే అప్పారావు గారు చెప్పిన అధ్యాయం టచ్ చేయలేదండి. ఎందుకంటే నేను చెప్పవలసిన టాపిక్ మరలా మిస్ అయిపోతానని చెప్పేసి అది అది నా పాఠంలోనికి నేను ముందుకు వెళ్ళిపోయాను. సార్ అది మీరు అట్లాగే చెప్పండి. ఎందుకనంటే ఇది రికార్డ్ చేయబడుతుంది కాబట్టి ఇది అవును. మిక్స్ చేసినా కానీ మళ్ళీ తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను మీ మెసేజ్ వరకే సపరేట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. మళ్ళీ అది కలిపి ఉంటే అది బాగోదు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఏమైనా మాట్లాడగలిగితే నిన్నట్లాగా మాట్లాడండి. అంతే అంతే తప్ప మీరు ప్రారంభంలో ఇది తీసుకోవాలండి. ఇదంతా కూడా ఓకే. ఓకే. అప్పారావు అన్నయ్య చూసుకుంటారు. ఇవాళ కాకపోతే రేపైనా సరే అప్పారావు అన్నయ్య చూసుకుంటారు దాన్ని. అది ఓకే. 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 అలాగేనండి. తర్వాత ఇంకో కోరిక కూడా ఉందండి నాకు. ఈ ఈ చల్లపల్లి వెళ్ళినప్పుడు నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన, ఒక పట్టణంలో కానీ ఒక గ్రామంలో కానీ 100 రోజుల పాటు సువార్త కూడికలు కనుక జరిగించగలిగితే, 100 రోజుల పాటు 100 సబ్జెక్టులు చెప్పగలిగితే వెంటనే సంఘం అనేది ఈ సత్యానికి ఈరోజు రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆలోచించి తనంతట తాను చెప్పగలిగారో ఈ విషయాన్ని, అట్లాగే చాలా మంది ఆ పట్టణంలో లేదంటే ఆ గ్రామంలో ఆలోచించి వెంటనే సంఘంగా తయారవుతారు, సంఘంగా ఏర్పడతారు అని చెప్పేసి అనిపించింది. అదేవిధంగా అది చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి నేను ఆలోచన వచ్చినా కానీ చేయలేను. కానీ భవిష్యత్తులో ఏదో ఒక రోజున చేయాలనే ఆలోచన ఉంది. అయితే ఈ గ్రూప్ ద్వారా మనందరం కష్టపడి అనేక మందిని జాయిన్ చేయించడం ద్వారా 100 రోజుల సువార్త కూడిక అనేది ఈ గ్రూప్ ద్వారా ప్రతిరోజు జరిగించాలని నేను కోరుకుంటున్నానండి. రాబోయేటువంటి కాలంలో మార్నింగ్ ప్రేయరే
అలాగే ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో ఇది జరిగించాలని ఆలోచన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అనేక మందిని జాయిన్ చేయించడానికి ప్రయాసపడాలని కోరుకుంటున్నాను. అలాగే కొంతమంది మంచి గొప్ప సువార్థికులను కూడా అప్పుడు ఆ 100 రోజు సువార్త కూడికలకు మనం ఆహ్వానించి అప్పుడు జరిపించుకుందాము. అందరికీ వందనాలండి. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేయండి, అనేక మందిని జాయిన్ చేయించండి. దేవకరణ ఓకే గారు ఓకే మీరు మాట్లాడండి. ఓకే ఓకే ఓకేనండి. మంచిది మీ ఆలోచన. దేవుడు మీ ఆలోచన సఫలపరిచి అనేకులకు రక్షణ సువార్త అందేలాగా చేయాలని, భవిష్యత్తులో దేవుడు ఆ కార్యక్రమాన్ని జరిగించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రార్థన చేస్తానండి. ఓకేనండి. ఎవరు ఈరోజు స్వామి గారు సైలెంట్ లో ఉన్నారు? ఉండాలండి. సైలెంట్ గా ఉండాలి. ఎందుకంటే వాక్యం బాగున్నాయి అని రాసుకున్నాను. నిదానం చదువుకుంటా. మీరు ఓకేనండి. చెప్పిన మంచిది. వాక్యం, మీరు వాక్యాలని చెప్పిన అధ్యాయాలు వచ్చిన రాస్తున్నానండి. ఓకే ఓకే అది నిదానంగా చదువుకుంటున్నాను అంతే. వేరే ప్రశ్నలు అడగడానికి నాకు అంతగా తెలియదు. ఏదో ఒక డౌట్ వస్తే అడుగుతుంది తప్ప లేకపోతే లేదు. ఓకే. అదే అదే డౌట్ ఉంటే అడగండి. ఇంకేమి. అదే మన దావీదు మహారాజు దానికోసం ఆయన భయపడ్డాడుగా, మనసం చూసి ఎవరు పట్టుకుంటే చనిపోతారు కదా, చూసి భయపడి వేరే ఇంట్లో పెడతాడు కదా. ఆయన ఆశీర్వాదం వచ్చినప్పుడు ఈయన మళ్ళీ ఆ మంచం తీసుకెళ్తాడు కదా నాట్యం ఆడుకుంటా. ఆ డౌట్ అంటే అది ఆటోమేటిక్ విన్నాను కానీ కన్ఫర్మ్ చేసుకుంటే మిమ్మల్ని అడిగాను అంతే. అది టాపిక్ వేరే ఉంది కాబట్టి నేను అడగడం పొరపాటే, క్షమించండి. వందాలండి. పర్వాలేదండి. అది నిన్న చెప్పారు కదా, నిన్న టాపిక్ కదా అది. అది క్లియర్ అయిపోయిందా? అది క్లియర్ అయిపోయిందా? ఇంకేమైనా డౌట్ ఉందా అందులో? నేను ఏమన్నా పొరపాటు మాట్లాడానేమో క్షమించమని అడుగుతున్నా, అంత వేరే కాదు. అబ్బాయి మీరు పొరపాటే మాట్లాడాల. ఒక డౌట్ అడగటం పొరపాటు ఎప్పుడు కాదు. డౌట్ అడగటం పొరపాటు అయితే ఇంకా అందరు పొరపాటు చేసినట్టు అయితే. లేదు లేదండి. ఓకే. కాబట్టి డౌట్ అడగటం పొరపాటు కాదు. అందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, చెప్తాను అంటున్నాను. ఏం లేదు అంత బాగా. ఓకే ఓకే వందాలండి. వందాలు. అందరికి వందనండి. నేను బయటకు వస్తాను. అనయ్య లెఫ్ట్ అయిపోయారు. లెఫ్ట్ అయిపోయారు. నేను ఫోన్ చేస్తారా. ఉంటానండి. వందాలండి తమ్ముడు. వందాలు తమ్ముడు. వందనాలు సార్ అందరికి. ప్రభుదాసు వందాలు తమ్ముడు. సరే ఓకే ఓకే ఓకే. అందరికీ వందనాలండి. మళ్ళా తిరిగి రేపు ఉదయాన మనం 5 గంటలకు కలుసుకుందాము. అందరికీ వందనాలు. క్లోజ్ చేస్తున్నాను. ఓకే అందరికి